తమిళనాడులో శశికళ శకం మొదలు కాబోతోంది. చిన్నమ్మను సీఎం సీట్లో కూర్చోబెట్టేందుకు పన్నీర్ సెల్వం తన పదవికే రాజీనామా చేశారు. రేపు లేదా గురువారం శశికళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. డ్రామా లేదు, అలకలు లేవు, పట్టుదలలు లేవు, పార్టీ నేతల నిరసనలు లేవు. అంతా సాఫీగా సాగిపోయింది. తెర వెనుక శశికళ పన్నిన వ్యూహం ఫలించింది. 3వ తరగతి చదివిన ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. జయ మరణించిన 2 నెలల తర్వాత ఆమె ప్రాణ స్నేహితురాలు శశికళ సీఎం పీఠంపై కూర్చుంటున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం చిన్నమ్మ పేరును ప్రతిపాదించి నిశ్శబ్దంగా పదవి నుంచి తప్పుకున్నారు. పార్టీ పట్ల తనకున్న విధేయతను మరోసారి చాటుకున్నారు. మంగళవారం లేదా గురువారం శశికళ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి జ్యోతిష్యులతో శశికళ సంప్రదిస్తున్నారు. జయ మరణించిన వెంటనే తానే సీఎం స్థానంలో కూర్చోవాలని శశికళ భావించినా పరిస్థితులు కలిసి రాలేదు. పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టినా జల్లికట్టు ఆందోళనలతో వెనక్కు తగ్గాల్సొచ్చింది. ఈలోపే పార్టీపై పూర్తిగా పట్టు సాధించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శశికళ ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు. కానీ తెర వెనుకగా తన పని తాను చేసుకుపోయారు. గత ఎన్నికల్లో జయపై ఒత్తిడి తెచ్చి ఎక్కువ మంది తన అనుచరులకు ఆమె సీట్లు ఇప్పించుకున్నారు. అలా గెలిచిన వారంతా శశికళకు విధేయులుగా ఉన్నారు. చిన్నమ్మ కంటి చూపుతో వారే తెర వెనక మంత్రంగా నడిపారు. తనకు వ్యతిరేకంగా ఉన్న వారిలో కొందరికి పార్టీ పదవులు ఇచ్చి తన వైపు తిప్పుకున్నారు శశికళ. పన్నీర్ కూడా భరతుల్లా విధేయుళ్లా ఉండటానికే ప్రయత్నించారు తప్ప పూర్తిస్థాయి ముఖ్యమంత్రిలా పనిచేయలేకపోయారు. ఇది కూడా శశికళకు కలిసొచ్చింది. శశికళ సీఎం పీఠంపై కూర్చుంటారని 3 రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. జయలలితకు నమ్మిన బడ్డులా ఉన్న 3 సీనియర్ అధికారులను పన్నీరు సెల్వం తప్పించారు. ఇదంతా శశికళ ఆదేశాలతోనే జరిగిందని తేలిపోయింది. ఇప్పుడు వారి స్థానంలో తనకు కావలసిన వారిని శశికళ నియమించుకుంటారు. శశికళ నిర్ణయం ప్రతిపక్షాలకు షాక్ లా తగిలింది. శశికళ సీఎం అవుతారని భావించినా ఇంత సడన్ గా నిర్ణయం తీసుకుంటారని ఊహించలేకపోయారు. శశికళకు ఏం అర్హత ఉందని ఆమె సీఎం అవుతారని డీఎంకే ప్రశ్నించింది. కనీసం ఎమ్మెల్యే కూడా కాదని, అనుభవం లేదని వ్యాఖ్యానించింది. ప్రజలు ఓటేసింది జయలలిత వెనక ఉన్న వ్యక్తులను చూసి కాదని గుర్తుంచుకోవాలని సూచించింది. ఇటు సీఎంగా శశికళ బాధ్యతను చేపట్టడం అంటే ప్రజలకు అంతకన్నా దురదృష్టం మరొకటి ఉండదని జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ అన్నారు. అధికారాన్ని చేపట్టేందుకు శశికళ బృందం మిలిటరీ తరహా కుట్రకు పాల్పడుతోందని ఆరోపించారు.